ఇస్తున్నారు. తర్వాత ప్రభువాన్ని స్వాగతించాల్సిన బదులుగా మొహం మీద ఉమ్ము పోస్తున్నారు, హేళన చేస్తూ ఉన్నారు. తర్వాత సింహాసనం మీద కూర్చోబెట్టడానికి బదులుగా సిలువ వేస్తూ ఉన్నారు. సిలువ వేసిన తర్వాత అతని పక్కన ఉన్న ఇద్దరు బండ్లు కూర్చోవలసిన బదులుగా ఇద్దరు దొంగల్ని నుంచోబెడుతున్నారు. కాబట్టి ఇక్కడ హేళనగా ప్రభువారిని రాజుగా అలంకరించి హేళన చేస్తున్నారు. అయితే ప్రభువారు ఇవన్నీ ఎందుకు భరించారు, సిలువలో ఈ శ్రమని ఎందుకు భరించారు అంటే అది ప్రభువారు నిన్ను నన్ను రక్షించడం కోసం మాత్రమే. ప్రభువారు 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ విపరీతమైన బాధలు శ్రమలు అనుభవించినప్పుడు సహజంగా మామూలుగా ఎవరికైనా సరే దాహం వేస్తుంది కదా, ఆ సందర్భంలో ప్రభువారు నేను దాహం కొనుచున్నాను అని ప్రభువారు పలికారు. మనమైతే చాలా ఎండగా ఉంది, ఇంతవరకు నీళ్ళు తాగిన వాళ్ళు ఉన్నారండి? ఇంత ఎండలో కొంచెమే నీళ్ళు తాగుంటాం కదా, ఎండకు తట్టుకోలేక. ఇంత ఎండలో బయటికి వెళ్ళొచ్చామంటే తప్పనిసరిగా ఇంట్లోకి లోపలికి రాగానే ముందు ఫ్యాన్ వేసుకొచ్చి మంచిళ్ళు ఇవ్వండి, అర్జెంటుగా మంచిళ్ళు తాగుతుంది కదా. మరి ఇలా ప్రభువారు ఎంత ఎండలో ఎంతో శ్రమలు పొంది సిలువ భరించి ప్రభువారు దాహం ఉండటం అనేది శారీరకంగా మనం గమనిస్తే కనుక, ఈ లోక సంబంధం గమనిస్తే ప్రభువారు శ్రమపడి అన్నటువంటి మాట నేను దాహం కొనుచున్నాను అని. అవి శరీరధారి ఈ భూమి మీద ఆయన ఎంతో బాధను భరించారు. ప్రతి రక్తం పొట్టు మన కొరకు ప్రభువారు చిందించారు. అయితే ప్రభువారిని యెరూషలేములో ఊరేగించేటప్పుడు ఈ సిలువ మీద తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ యూదులే అనుకుంటారండి, సిలువలు తీసుకొచ్చిన తర్వాత ఇతను చాలా సిలువ నడిచాడు, చాలా ప్రయాణం అయ్యేది, బాగా దాహం ఉంటుందని యూదులు మొదట నీరు పోయారంట. అది దేంతో? చిలకతో ఉంచినటువంటి చిన్న చేదు ద్రాక్ష రసం. ఈ చేదు ద్రాక్ష రసంలో బోళం కలిపినటువంటి చేదు ద్రాక్ష రసాన్ని పోయారు. ఈ బోళం అనేది ఒక జిగురు లాంటి పదార్థం, చేదు కలిగినటువంటిది. మనం ఎప్పుడు చదువుకుంటున్నాం కదండి, క్రీస్తు వారు జన్మించినప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. జ్ఞానులు బోళాన్ని తీసుకువచ్చారని. మరొక విషయంలో ప్రభువారు మరణించిన తర్వాత అరేతకు యేసేపు సుగంధ ద్రవ్యాల్లో బోళాన్ని తీసుకొచ్చి ఉంటారు. అయితే ఆ బోళాన్ని కలిగినటువంటి చిలకను ద్రాక్షరసం ఇవ్వకపోతే ప్రభువారు దాన్ని తాగలేదు. మత్తయి సువార్త 27:34 వచనంలో చేదు కలిగిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిది కానీ ఆయన దాని రుచి చూచి త్రాగనలేకపోయాను. దాని ద్రాక్షారసాన్ని చూశారు, అది చేదుగా ఉంది, ప్రభువారు అక్కడ తాగలేదు. అయితే ఇక్కడ నిజంగా ప్రభువారు ఆ చేదును కలిపిన ద్రాక్షారసం తాగితే ఈ లోకం ఏమనేదంటే, అప్పట్లో ఆ బాధలు ఆపుకోవడం కోసం, అంటే బాగా శిక్ష విధించారు కాబట్టి ఆ నొప్పులు తెలియకుండా ఉండడం కోసం ఈ చేదు ద్రాక్షారసాన్ని ఇచ్చేవారు. ప్రభువారు నిజంగా ఆ ద్రాక్షారసం తాగినట్టయితే లోకం ఏమనేది, ద్రాక్షరసం తాగాడు కాబట్టి ఎన్ని బాధైనా భరించేవాడు, నొప్పి తెలియదు కదా ద్రాక్షరసం తాగితే, కాబట్టి ప్రభువారి బాధను భరించారు అని అనుకున్నారు. కానీ ప్రభువారు అటువంటి అవకాశాన్ని ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి తను చేసిన ఈ శ్రమంతా నిరుపయోగం కాకుండా ఉండటం కోసం మొదట యూదులు ఇచ్చినటువంటి ఆ చేదు ద్రాక్షరసాన్ని తాగలేదు. కానీ తర్వాత ఇక్కడ మనం వాక్యంలో చూసినప్పుడు యోహాను 19:2 చూసినప్పుడు నేను దప్పిక ఉంచున్నాను అని ప్రభువారు చెప్తున్నారు. మొదట వాళ్ళు ఇచ్చినప్పుడు తాగలేదు, కానీ ప్రభువారు ఇక్కడ మళ్ళీ రెండోసారి నేను దప్పిక ఉంచున్నాను అడుగుతున్నారు. దానికి కారణం ఏంటి? అరే మనం మొదటి ఇస్తేనేమో తాగలేదు, ఇప్పుడు మాత్రం తనతో తానే అడుగుతున్నాడు కాబట్టి ఈ ద్రాక్షరసాన్ని మనం ఇద్దామని ఆ చిరకలో ఉంచిన చేదు ద్రాక్షరసాన్ని ప్రభువారికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అయితే ప్రభువారు నిజంగా ఇక్కడ దాహంగా ఉన్నారా? దాహం ఉంటే మొదటిసారి ఇచ్చినప్పుడు తాగాలి కదా. కానీ నిజంగా ప్రభువారి శారీరకమైన దాహం కాదు ఇక్కడ ప్రభువారు ఉంటుంది. ఇది ఆత్మీయమైనటువంటి దాహం. అది ఏంటి అంటే, క్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు ఆయనకి ఆహారం అనేది యోహాను సువార్త 4వ అధ్యాయం మనం గమనిస్తే దాంట్లో సమరయ స్త్రీ గురించి మనకు అందరూ తెలిసిన విషయం. సుఖాలు అనే ఊరికి ప్రభువారు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? కేవలం ఒక పాపిన ఒక స్త్రీని రక్షించడం కోసం ప్రభువారు అక్కడికి యాకోబు అనే బావి దగ్గరికి వెళ్తారు. అంటే రక్షించబడినటువంటి అర్హత కలిగినటువంటి ఏ వ్యక్తి, ఏ ఒక్కరైనా సరే రక్షించబడాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. అక్కడికి వెళ్తారు. సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరికి వస్తుంది. ఎందుకు? ఎవరైనా సరే పూర్వకాలంలో బావి దగ్గర నీళ్ళకి వెళ్తే ఎప్పుడు ఉదయం పూట వెళ్ళేవాడు, లేకపోతే సాయంత్రం నీరు తెచ్చుకునేవాడు. కానీ ఈ స్త్రీ మాత్రం మిట్ట మధ్యాహ్నం మాత్రమే ఆ నీరు తీసుకురావడానికి వెళ్తుంది. ఎందుకంటే అందరూ వచ్చే సమయంలో వెళ్ళే స్థితిలో కానీ అందరూ చూసే టైంలో వెళ్ళటం కానీ ఈమెకి అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆమె వచ్చింది, ప్రభువారు వచ్చారు, ఆమె నేను దాహం కొన్నాను, నాకు నీరు ఇవ్వమని ఆమె అడుగుతారు. ఆమె అప్పుడు అంటుంది, మీరు యూదులు కదా, మేము
సమరయ్యము మేము ఎలా దాహం తీరుస్తాను, ఎలా నియమిస్తాను అంటే అప్పుడు ప్రభువారు అంటారు, అమ్మా నేనెవరో తెలిస్తే నువ్వే నన్ను జీవజలం ఇవ్వమని అడుగుతావు అంటే, అయితే ఆ జీవజలం నాకు కావాలి, నాకు ఇవ్వండి ప్రభువా అని ఆమె అడుగుతుంది. అయితే ప్రభువారు ఇక్కడ ఆమె స్థితిని తెలియచేయడం కోసం అడుగుతారు ఒక విషయం ఏంటంటే, ముందు నువ్వు వెళ్ళి ఈ జీవజలం కావాలంటే నీ భర్తను తీసుకుని రామని ప్రభువారు అడుగుతారు. అయితే ఆమె నాకు భర్త లేడు అని చెప్తుంది. అయితే ప్రభువారు ఏమంటారు, నీకు భర్త లేడు కానీ ఇప్పుడున్న 5 భర్తలు నీకున్నారు, ఇప్పుడున్న భర్త కూడా నీ భర్త కాడు అని చెప్తారు. అయితే అమ్మాయికి ఆ విషయం అర్థమవుతుంది, ప్రభువారికి ఈ విషయం అంతా తెలిసిపోయింది ఇక అని తన పాపం మొత్తం ప్రభువు దగ్గర ఒప్పుకుంటుంది, క్షమాపణ పొందుతుంది, మారు మనసు పొందుతుంది. మార్పు పొందిన తర్వాత ఈ సంఘటన జరగక ముందు ప్రభువారు ఆహారాన్ని తీసుకుని శిష్యుని పంపిస్తారు. వాళ్ళు వెళ్తారు, వేరే ఊరికి వెళ్తారు, ఆహారం తీసుకుని వస్తారు. అప్పుడు జరిగినటువంటి ఒక విషయం చదువుదామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం 32వ వచనాలు అందరూ చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 31, 32. బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకునేది. అందుకు ఆయన భుజించినప్పుడు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా చాలమ్మా. అంటే ఇక్కడ ఆహారం తీసుకోమని ప్రభు శిష్యుని పంపించారు. ఈలోపు ఈ సమరయ స్త్రీతో మాట్లాడారు, ఆమె మార్పు పొందింది. తర్వాత శిష్యులు ఆహారాన్ని తీసుకువచ్చారు. తీసుకొచ్చి భోజనం చేయమంటే ప్రభువారు ఇక్కడ నాకు భోజనం చేయడానికి వేరుగా ఆహారం ఉన్నది అని చెప్తున్నారు. అంటే నేను ఆకలికొని తప్పికొని ఇక్కడికి వచ్చాను, కానీ ఆ పని అయిపోయింది. అంటే ఇక్కడ సమరయ స్త్రీ రక్షించబడింది. ఇదే ప్రభు గారికి ఉన్నటువంటి దాహం, ఆకలి. ఆకలి అని నేను ఎందుకన్నా అంటే మొదలు మనం చెప్పుకున్నాను చూడండి, కీర్తన 69, 21వ వచనంలో వారు చేదు నాకు ఆహారముగా పెట్టిరి, వారికి దప్పికైనప్పుడు చిరకలు త్రాగనిచ్చిరి. అంటే ఆహారము అంటే ఆ సమయంలో ఆకలి కలిగి ఉన్నారు, దప్పిక కలిగి ఉన్నారు ప్రభువారు. కాబట్టి ఇక్కడ కూడా ఈమె మారు మనసు పొందింది కాబట్టి తన దాహం తీరింది అని ప్రభువారు, అంత భోజనం వద్దు ఇక నా కడుపు నిండిపోయిందని ప్రభువు చెప్తున్నారు. నిజంగా ఆలోచిస్తే ఆ మారు మనసు పొందిన ప్రభువారు ఆకలి తీరిపోద్దండి, తీరిపోదు కదా. మనం ఒకసారి ఆలోచిద్దాము. మీ బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారనుకోండి, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవబోతున్నారు, మీ ఇంటికి రాబోతున్నారు. అరే నేను పలానా టైంకి పలానా రోజు మీ ఇంటికి వస్తాను ఫోన్ చేశారు అనుకోండి, మీరేం చేస్తారు, ఎదురు చూస్తుంటారు. ఇంకొక 10 రోజులు నా ఫ్రెండ్ వస్తాడు, ఇంకొక 9 రోజులు నా ఫ్రెండ్ వస్తాడు, ఇంకొక 5 రోజులు, ఇంకొక 3 రోజులు ఎదురుస్తారని ఆ వచ్చే స్నేహితుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఆ స్నేహితులు వచ్చిన తర్వాత సంతోషంతో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి అన్ని విషయాలు అయిపోయిన తర్వాత అమ్మయ్యా ఇప్పుడు నా కడుపు నిండింది అంటారు. నిండింది అంటే నిజంగా అలా తీరిపోతుందా? తీరిపోదు కదా. నిజం కడుపు నిండేటేనా? కాదు కదా. అది ఆనందమైన స్థితి. కాబట్టి ప్రభువారి ఇక్కడ ఆనందకరమైన స్థితి ఏంటి అంటే ఇక్కడ సమరయ స్త్రీ రక్షణ పొందుతాం, అదే తనకు తీరినటువంటి దాహం. ప్రభువారు మన ఆఖరి రక్తం వరకు తన రక్తాన్ని చిందించారు కాబట్టి ఆయన అంటున్నారు, మీరు నా రక్తాన్ని తీసుకోండి, ఈ రక్తంలో మీ పాపాలని కడుక్కోండి, మారు మనసు పొందండి. ఇది ఉచితంగా ఇచ్చేది. కానీ ఈ ఉచితంగా ఇచ్చిన కూడా పొందుకోవడానికి చాలా మంది అవస్థపడుతున్నారు. ఏంటి, నేను ప్రభువారు నమ్ముకోవాలా, పాపాలు కడగబడాలా, బాప్తీసం తీసుకోవాలా? ఒకవేళ బాప్తీసం తీసుకుంటే నేను ఎక్కువ రోజులు నిలబడగలనా అని వాళ్ళు ఏం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రక్షణ భాగ్యంలో రావడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తన కుమారుని, ప్రియమైన తండ్రి తన కుమారుని ఇక్కడ పంపించి త్యాగం చేస్తే, ఆ కుమారుడు మన కోసం వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేస్తే, వీళ్ళిద్దరూ తమ ఇద్దరు ప్రాణాన్ని త్యాగం చేస్తే మనం మాత్రం అది గుర్తించట్లేదు. గుర్తించకుండా వాళ్ళ యొక్క త్యాగాన్ని నిర్వియోగం చేస్తూ ఉన్నాం. ప్రభువారు ఆకలి ఉన్న సంగతే మనం మర్చిపోతున్నాం. ప్రభువారు దాహం కొని ఉన్నారనే సంగతే మర్చిపోతున్నాం. ఖైదీలు ఉన్నప్పుడు మరణశిక్ష విధిస్తారు కదా, వేయించినప్పుడు వాళ్ళ చివరి కోరిక ఏంటో అడుగుతారు. మీ చివరి కోరిక ఏంటి తీర్చుకుంటారు. ఎందుకంటే ఇక అదే అతని ఆఖరి కోరిక. మరి ప్రభువారు ఇక్కడ అడుగుతున్న ఆఖరి కోరిక ఏంటి? నేను దాహం కొన్నాను. ఈ దాహం కొన్న విషయంలో ఆత్మీయంగా మనం గమనిస్తే, నీవు మారు మనసు పొందావా లేదా? ఇదే ప్రభువారికి ఉన్నటువంటి దాహం. మరి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే ప్రభువారి దాహం తీరినట్టే. మరి ప్రభువారి ఆఖరి కోరిక మీకు వినిపిస్తుందా? మీ చెవుల నుంచి మీ హృదయం దాకా వెళ్తుందా? మారు మనసు పొందారా? పొందకపోతే మీరు రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలని ప్రభువారు మనకి ఈ మాట ద్వారా తెలియజేస్తున్నారు. మనం పీల్చే గాలి కాయండి, మనం పీల్చే నీరు, మనం తాగే నీరు, మన దేవుడు ఇచ్చిన ఆయుష్, ఇదంతా కూడా దేవుడు మనకి దయతలిచి తన కృపలో ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యం. మరి దాన్ని మర్చిపోయి మనము ప్రవర్తిస్తున్నామా? ప్రభువారికి దాహం తీర్చాలంటే ముందు మనల్ని మనం
రక్షణ భాగ్యం పొందుకోవాలి, మనం మన పాపాలను పరిశుద్ధం చేసుకోవాలి, రక్షణ భాగ్యం పొందుకోవాలి, మనం రక్షణ భాగ్యం పొందుకొని ఇతరులని రక్షించాలి. ఇదే ప్రభువారు కోరినటువంటి దాహం. మరి ప్రభువారు అట్లాంటి దాహాన్ని గురి ఉన్నారు. ఆ దాహాన్ని తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేయడం పరలోక తండ్రి మన కృపను అనుగ్రహించును గాక.